శివుడిని శ్మశానాధిపతి అని ఎందుకు పిలుస్తారు? అసలు శివుడు నిరంతరం శ్మశానంలో ఎందుకు ఉంటారు? కైలాసంలో ఉండాల్సిన శివుడు శ్మశానంలో ఉండడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? అసలు ఎవరూ కూడా శ్మశానంలో ఉండడానికి ఇష్టపడరు. అలాంటిది ఆ పరమేశ్వరుడు అంత భయంకరమైన స్థలంలో ధ్యానం చేయడానికి కారణం? ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి ఈ రోజు తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శివునికి అనేక కోణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి, అతను శ్మశాన వాటికలో చీకటితో ముడిపడి ఉన్న ప్రదేశాల్లో తిరుగుతాడు. దీంతో ఆయనకు శ్మశానాధిపతి అని పేరు వచ్చింది. శివుడు ఈ శ్మశాన వాటికలను నివాసంగా ఎందుకు చేసుకున్నాడు? దానికి సంబంధించిన లోతైన అర్థాలను తెలుసుకుందాం. శివుడు సృగిన ప్రభువు లేదా శ్మశానాధిపతిగా భావిస్తారు. కాళి, అతని భార్య శ్మశాన కాళి అనే మరొక పేరుతో పిలువబడుతుంది. ఒకసారి కైలాసంలో ఉన్నప్పుడు శివపార్వతులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో పార్వతి, కైలాసం తన ఇల్లు కాబట్టి మీరు ఈ కైలాసాన్ని వదిలి వెళ్ళండి అని శివుడిని కోరింది. శివుడు వెంటనే కైలాసం నుండి బయటకు వచ్చాడు. కానీ తనకు వెళ్ళడానికి స్థలం లేదని గ్రహించాడు. శివుడు ఎక్కడికి వెళ్లాలా అనే ఆలోచనలో మునిగిపోతుండగా అటుగా వెళ్తున్న నారదుడు అతన్ని చూశాడు. శివుని దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు శివుడు తన ఇబ్బంది గురించి చెప్తాడు. అది విన్న నారదుడు శ్మశాన వాటికకు వెళ్ళమని చెప్తాడు. ఎందుకంటే అక్కడ తనను కలవర పెట్టడానికి ఎవ్వరూ లేరు. శివుడు కూడా నిజమేనని గ్రహించి అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికి చేరుకున్న తర్వాత అతను తన శరీరానికి బూడిద పూసుకొని ధ్యానం చేయడం ప్రారంభించాడు. అందువల్ల శివుడు శ్మగినవాస అని పిలువబడ్డాడు. శివం అంటే కళ్యాణం, శుభం అని అర్థం. శుభాన్ని కలిగించేవాడు శివుడు. అరిష్టం శివోతి తనూకరోతి అంటే అరిష్టాలను తగ్గించేది శివం అనే అర్థం. శివుడు నిర్గుణుడు, లయకారుడు, నిరాడంబరుడు, విలక్షణమైన వ్యక్తిత్వం, వేషధారణ, వేదాంత తత్వం ఉన్నవాడు. సహజంగా అందరూ అందంగా కనిపించాలి అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా శివుడు స్వయంగా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఎవ్వరూ ధరించలేని, చూడటానికి భీతిని కలిగించే అలంకారణతో సాక్షాత్కరిస్తాడు. అందువల్లే శివతత్వం అనేది స్థిరపడింది. అందరూ పట్టు వస్త్రాలు ధరిస్తే శివుడు దిక్కులు అనే వస్త్రాలను ధరించి దిగంబరుడయ్యాడు. అందరూ బంగారు మేడల్లో నివసిస్తుంటే ఆయన శ్మశానంలో నివసిస్తాడు. అంతిమంగా ప్రతి ప్రాణి చేరేది శ్మశానానికేనని తెలియజెప్పడానికే ఆయన శ్మశానవాసి అయ్యాడు. శివుడు లయకారుడు అంటే అన్నిటినీ నాశనం చేసేవాడు. అయితే ఆయన లయం చేసేది మనుషుల్లో దాగి ఉన్న చెడు, పాపం, అజ్ఞానం, కోరికలు, బంధాలు, శారీరక మానసిక దోషాలు, దుష్కర్మలు, ఇంద్రియాలు, భౌతికాలను. మంచి చెడుల విచక్షణ పోయినప్పుడు శివుడు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. అప్పుడే నూతన సృష్టి జరుగుతుంది. అత్యంత రహితమైన లింగతత్వమే ఆత్మ. ప్రతి దేహంలోనూ ఆత్మ అనే లింగం ఉంటుంది. ఆ లింగ స్వరూపుడే శివుడు, జీవుడు. అందువల్ల శరీరం నుండి ఆత్మ లేక జీవుడు, శివుడు వేరు కాగానే శుభప్రదమైన దేహం శివము నుండి అమంగళకరమైన శవముగా మారిపోతుంది. అనంత నిరాకర పరబ్రహ్మ చిహ్నం లింగం. దేహం మీద మమకారం ఎంత పెంచుకున్నా చివరికి మిగిలేది బూడిదేనన్న జ్ఞానం అణువణువున వంట పట్టించుకోవాలన్న ఉపదేశాన్ని అందిస్తుంది. పరమేశ్వరుని శరీరం మీద బూడిద, త్రిపుండ్రం. అంతిమయాత్రలో మనకి తోడెవ్వరూ ఉండరు. తాను మనతో ఉన్నాననే భరోసా ఇవ్వడానికే శివుడు శ్మశానాలలో సంచరిస్తుండడం వల్ల శ్మశాన వాటికలకు కైలాస భూములని పేరు. బూడిదనే విభూతి. మానవులకు చావు పుట్టుకలు అనివార్యమని భగవద్గీత బోధిస్తుంది. మరణించిన వ్యక్తి చివరకు బూడిదగా మారి పంచభూతాల్లో కలిసిపోతాడు. శివుడి శరీరం మీద ఉండే బూడిద లౌకిక సుఖాల నుంచి దూరంగా ఉండి ఆధ్యాత్మికత దిశగా మనల్ని మళ్లించాలని చెప్తుంది. దేహం నుండి జీవం పోయి పరలోకానికి పయనమయ్యే వేళ ఆ పార్థివ దేహం వెంట కన్నీళ్లతో భార్య గుమ్మం వరకే వస్తుంది. బిడ్డలు, బంధువులు మరుభూమి వరకు వస్తారు. ఆ తర్వాత వెంట ఎవ్వరూ రారు. కపాల మోక్షం కాగానే అందరూ రుణం తీరిపోయిందని వెళ్ళిపోతారు. కాలుతున్న ఆ కాష్టం దగ్గర పంచభూత్మికమైన పార్థివ దేహం చితాభస్మంగా మారే వరకు సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి ఆ పరమేశ్వరుడు ఒక్కడే. సాధారణంగా శివాలయ దర్శనం చేస్తుంటాము. శివాలయానికి వెళ్ళినప్పుడు నిర్మలమైన మనస్సుతో ఏమీ ఆలోచించకుండా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే మానసిక ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది. మనస్సు బాగా ఆందోళనగా ఉన్న సమయంలో ఒక్కసారి శివాలయానికి వెళ్ళి కూర్చొని రండి. మీకే ఆ తేడా తెలుస్తుంది. సో దీనివల్ల మీకు ఏమర్థమైందో మీ ఒపీనియన్స్ మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ ఒపీనియన్స్ తో మేము ఇంకొక వీడియో చేస్తాం. థ్యాంక్ యూ.